ఒక మనిషి అంతరంగ స్వభావం ఏ రకంగా మార్చబడుతుంది? పశుప్రాయుడిగా ఎందుకు మార్చబడుతున్నాడు? అవివేకిగా ఎందుకు మార్చబడుతున్నాడు? అంతరంగ స్వభావం పైకి మంచిగానే కనబడతాం, తెల్ల వస్త్రాలు వేసుకున్నట్లుగానే ఉంటాం, మెల్లగా మాట్లాడినట్లుగానే ఉంటాం, అసలు ఏమి ఎరగనట్లుగానే కనబడతాం. నలుగురిలో ఉన్నప్పుడు మన బుద్ధి, మన ప్రవర్తన అన్నీ బాగానే ఉంటాయి. మరి మన ప్రవర్తన ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకని అంతరంగ స్వభావంలో చెడు కార్యాలు వస్తున్నాయి? ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకని అంతరంగ స్వభావం ఇతరులను హింసించే విధంగా మార్చబడుతుంది? ఎందుకని మన అంతరంగ స్వభావం మనలో నుండి పశుప్రాయులుగా మార్చబడేటువంటి కార్యాలు జరుగుతున్నాయి? ఈ రోజున ఒక్క క్షణం మనం ఆగి ఆలోచన చేస్తే మన అంతరంగ స్వభావంలో ఏదో మార్పు ఉంది. మన అంతరంగ స్వభావం సరిచేయబడాలి. అందుకే గడిచిన 3 వారాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం అలంకరించబడాలని. మనం అలంకరించబడిన వధువు సంఘముగా మనము మార్చబడాలి.